బిగినర్స్, మీరు ఎప్పుడైనా ఓషన్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఆ ఓషన్ని చూస్తే ఎలా ఫీల్ అవుతారు? ఓషన్ ఎలా ఉంటుంది? అబండెంట్గా ఉంటుంది. దాంట్లో వాటర్ ఏవైతే ఉన్నాయో అబండెంట్గా ఉన్నాయి. దాన్ని మనం ఖాళీ చేయగలమా? ఎప్పుడు లేదు. ఎందుకంటే ఓషన్ని మనం ఎంటీ చేయలేము. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, మీరు ఒక ఓషన్ దగ్గర ఉన్నారు. ఆ ఓషన్ యొక్క బ్రీజ్ మిమ్మల్ని టచ్ అవుతున్నాయి, పాదాలు ఓషన్ని టచ్ చేస్తున్నాయి, ఆ అలల సౌండ్ మీరు వింటున్నారు. అప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? వావ్, ఇట్స్ అబండెంట్ ఫీలింగ్. ఎస్. సో ఫ్రెండ్స్, ఈ యూనివర్స్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా అబండెంట్గానే ఉంటుంది. ఇప్పుడు ఆ ఓషన్ నుంచి ఒక పర్సన్ వచ్చాడు, ఒక స్పూన్ తీసుకొని వచ్చాడు. ఆ స్పూన్ ద్వారా ఓషన్ని ఎంటీ చేయాలనుకున్నాడు. ఈజ్ ఇట్ రియలీ పాసిబుల్? నాట్ ఎట్ ఆల్. ఓషన్ని స్పూన్ ద్వారా ఎంటీ చేయడం పాసిబుల్ అవ్వదు. ఇంకొక పర్సన్ వచ్చాడు, తను ఒక బకెట్ తీసుకొని వచ్చాడు. ఆ బకెట్తో తను ఓషన్ ఎంటీ చేయాలనుకుంటున్నాడు. ఈజ్ ఇట్ రియలీ పాసిబుల్? నాట్ ఎట్ ఆల్. ఎందుకంటే ఓషన్ని మనం బకెట్తోనో లేదా స్పూన్తోనో లేదా గ్లాస్తోనో ఎంటీ చేయాలి. నౌ తను చూసి ఇంకొంతమంది వచ్చారు, వాళ్ళు కూడా బకెట్లు తీసుకొని వచ్చారు. ఆ బకెట్తో నీళ్ళని తీసుకొని వెళ్తున్నారు. ఓషన్ ఎంటీ అవ్వగలదా? నెవర్. అంటే ఓషన్ ఈజ్ ఫుల్, అబండెంట్. నౌ చెప్పండి, అక్కడ నుంచి మీరు ఒక స్పూన్ తీసుకురాగలరు, లేదా ఒక బకెట్ లేదా ఒక గ్లాస్ ఏదైనా తీసుకురాగలరు. బట్ రిమెంబర్, అక్కడ నుంచి ఒక పైప్ లైన్ వేస్తే ఎలా ఉంటుంది? ఆ పైప్ లైన్తో మీరు కంటిన్యూస్గా మీకు ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ని తీసుకోగలరు, అవునా కదా? సో దట్ ఈస్ హౌ ద యూనివర్స్ వర్క్స్. సో యూనివర్స్ ఎలా పనిచేస్తుందంటే అబండెంట్గా. యూనివర్స్లో ఉన్న ప్రతి ఒక్కటి అబండెంట్గా ఉంది. ఏదైనా ఒక ట్రీ చూడండి, దానికి ఎన్నో లీవ్స్ ఉన్నాయి, ప్రతి లీఫ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అబండెన్స్. మీరు కనుక చూస్తే యానిమల్స్లో ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి, వెరైటీస్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ యూనివర్స్లో ఉన్న ప్రతిదీ కూడా అబండెంట్. ఇప్పుడు మీరు ఒక్కసారి మీ అరచేతిలో చూస్తే దెర్ ఆర్ సో మెనీ గుడ్ బ్యాక్టీరియాస్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, చాలా గుడ్ బ్యాక్టీరియా మన చేతుల్లో ఉంటుంది. ఇదంతా కూడా మన యూనివర్స్ యొక్క ఒక అబండెంట్ నేచర్. మరి కొంతమంది ఏమంటారు, నా లైఫ్లో ఒక్క పర్సన్ కూడా లేరు, నాతో ప్రేమగా మాట్లాడడానికి ఒక పర్సన్ కూడా లేడంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇండియా పాపులేషన్ ఎంత? 148 crores పాపులేషన్. మరి ఈ పాపులేషన్లో మీ గురించి ఒక్క పర్సన్ కూడా లేరా? వారు లేరు అంటే ప్రాబ్లం వాళ్ళలో కాదండి. ప్రాబ్లం నా ఎనర్జీలో ఉంది. ప్రాబ్లం నేను ఏదైతే ట్రాన్స్మిట్ చేస్తున్నానో దాంట్లో ఉంది. గమనించండి, ఇక్కడ చాలామంది నా దగ్గరకు వస్తారు 1-to-1 కౌన్సిలింగ్లో. వాళ్ళు ఏమంటారంటే, సార్ నా లైఫ్లో ఒక పర్సన్ కూడా నాతో మాట్లాడడానికి లేరు. ప్రాబ్లం అక్కడ బయట లేదండి, ప్రాబ్లం మీలో ఉంది, మీ ఫ్రీక్వెన్సీలో ఉంది, ఈ వైబ్రేషన్స్లో ఉంది. కొంతమంది వచ్చి ఏమడుగుతారంటే, సార్ నా దగ్గర డబ్బే లేదు. ప్రపంచంలో ఎంత డబ్బు ఉందో చూడండి, మనీ ఇన్ఫైనైట్, అబండెంట్ ఆఫ్ మనీ ఉంది. ప్రపంచంలో ఏది చూసినా అబండెంట్గానే ఉంటుంది. అండ్ ఇక్కడ బ్యూటీ ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తుంది 0.0000001% మాత్రమే. యాక్చువల్లీ యూనివర్స్లో ఉన్న మ్యాటర్ ఎంత అంటే ఓన్లీ 0.00001, బట్ ఎనర్జీ ఎంత ఉంది? 99.99999. సో ఇక్కడ మనకి ఏది కావాలన్నా సరే ఆ మ్యాటర్ క్రియేట్ అవ్వాలి అంటే ఎనర్జీ నుంచి క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఒక బిల్ గేట్స్ ఉన్నారు, అంబానీ ఉన్నారు, లేదా అదానీ ఉన్నారు. వాళ్ళ ప్రాపర్టీ ఎంత? 1000 కోట్లు అనుకుందాం, ఒక 10,000 కోట్లు, ఇంకేదైనా 1,00,000 కోట్లు, 3 లక్షల కోట్లు. ఎప్పుడైతే వాళ్ళకి మనీ వస్తుందో ఇంకా మనీ జనరేట్ అవుతుంది. ప్రపంచంలో మనీ అనేది ప్రతిరోజు జనరేట్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ 99.9999% ఏదైతే ఉందో అది ఎక్స్పాండ్ అవుతుంటుంది. యాజ్ సూన్ యాజ్ ఇక్కడ ఈ ఎనర్జీ నుంచి ఎంత మ్యాటర్ కన్వర్ట్ అవుతుందో మళ్ళీ ఆ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది. లైక్ డిమాండ్ అండ్ సప్లై. సో మనం ఎంత డిమాండ్ చేస్తే అంత సప్లై ఎక్కువ అవుతుంది. గమనించండి మై డియర్ ఫ్రెండ్, ప్రపంచంలో ఏ మార్కెట్ అయినా చూసండి, అది బట్టల మార్కెట్ నుంచి, ఫోన్ మార్కెట్ నుంచి అయినా సరే, ఇక్కడ డిమాండ్ ఉందా అక్కడ సప్లై అవుతుంది. ఇక్కడ డిమాండ్ పెరగగానే అక్కడ సప్లై కూడా పెరుగుతుంది. కరెక్టా? సో యూనివర్స్లో కూడా అబండెంట్గా ఉంది. బట్ చాలా మంది ల్యాక్ మెంటాలిటీలో ఉంటారు. నా బిజినెస్లో వాడు కూడా వచ్చాడు అంటే నాకు కస్టమర్స్ వెళ్ళిపోతారు. ఈ జాబ్కి చాలామంది అప్లై చేశారు, బట్ సో నాకు వస్తుందా రాదా అని డౌట్లో ఉంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఏదైతే చెందబడిందో అది మీకే దొరుకుతుంది. గమనించండి మై డియర్. మనం అనుకుంటాం ప్రతిరోజునో ప్రతి అన్నం మెతుకు పైన మన పేరు రాసి ఉంటుందని. మన పేరు రాసినప్పుడు అది మనకే దొరుకుతుంది. సేమ్ వే ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే, ఇక్కడ ఆపర్చునిటీస్ అబండెంట్గా ఉన్నాయి, మనీ అబండెంట్గా ఉంది, పీపుల్ అబండెంట్గా ఉన్నారు, అన్నీ కూడా యూనివర్స్లో అబండెంట్గా ఉన్నాయి. ఒక్కసారి మీరు చూసారా, ఆక్సిజన్ మీరు తీసుకున్నప్పుడు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? నేను ఆక్సిజన్ తీసుకున్నాను, మరి పక్క వాళ్ళకి దొరుకుతుందని ఆలోచిస్తున్నారా? అందరికీ దొరుకుతుంది. ఇక్కడ ఆక్సిజన్ తక్కువైతే మళ్ళీ ఆక్సిజన్ పెరుగుతుంది.
ఆ ట్రీస్ అంత ఇంకా ఆక్సిజన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి మై డియర్ ఫ్రెండ్. ప్రపంచంలో యూనివర్స్లో అబండెంట్గా ఉంది. ఫస్ట్ మీ ల్యాక్ మెంటాలిటీ నుంచి బయటికి రండి. నాకు దొరికితే వేరే వాళ్ళకి దొరకదేమో, లేదా వేరే వాళ్ళకి దొరికితే నాకు దొరకదేమో అని అనుకోకండి మై డియర్ ఫ్రెండ్స్. అందువల్లనే చాలా మంది రిచ్ పీపుల్ గురించి చాలా నెగిటివ్గా ఆలోచిస్తుంటారు. డబ్బు అంతా వీళ్ళ దగ్గరనే ఉంటే మా దగ్గరికి ఎలా వస్తుంది? మై డియర్ ఫ్రెండ్స్, డబ్బు దెర్ ఇస్ అబండెంట్ ఆఫ్ మనీ. చూడండి, ప్రపంచంలో అబండెంట్ ఆఫ్ మనీ ఉంది, బట్ స్కార్సిటీ థింకింగ్లో ఉన్న వాళ్ళ దగ్గరికి రావట్లేదు. స్కార్సిటీ మీరు వెళ్ళాల్సింది ఎక్కడికి? అబండెంట్ థింకింగ్. సో యూనివర్స్ అందరికీ ప్రొవైడ్ చేస్తుందని నమ్మండి. యూనివర్స్ ఇస్ ఫ్రెండ్లీ యూనివర్స్ అని నమ్మండి. మోస్ట్ ఇంపార్టెంట్, మీరు తీసుకునే ప్రతి యాక్షన్ అబండెంట్ యాక్షన్తో తీసుకోండి. ఇప్పుడు మీరున్న బిజినెస్లో, మీరున్న జాబ్లో మీకు ఎవరైనా కాంపిటీటర్ ఉంటే సెండ్ దెమ్ లవ్, సెండ్ దెమ్ బ్లెస్సింగ్స్. ఎస్, వాళ్ళు గ్రో అవుతున్నారు, నేను గ్రో అవుతాను. వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు, నేను డబ్బు సంపాదిస్తున్నాను. ఏ ప్రొఫెషన్లో ఉండండి, ఏ జాబ్లో ఉండనివ్వండి, బిజినెస్లో ఉండనివ్వండి, ఇక్కడ ఆపర్చునిటీస్ అమేజింగ్గా ఉన్నాయి, అబండెంట్గా ఉన్నాయి. అండ్ యూనివర్స్ కొత్త కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది. గమనించండి మై డియర్. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చింది, ఫ్యూచర్లో రోబోటిక్స్ వస్తుంది, ఇంకా ఏదో టెక్నాలజీ వస్తుంది. ఆపర్చునిటీస్ ఇంకా క్రియేట్ అవుతాయి. మరి ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నప్పుడు మీరు మాత్రం నేను నెగిటివ్గా ఉంటూ నేనేం చేయలేను అని ఆలోచిస్తే సరే అబండెంట్ థింగ్స్ వచ్చండి అండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఏం కావాలో క్లియర్గా చూడండి. అది వేరే వాళ్ళ దగ్గర ఉన్నా సరే, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? అబండెంట్గా ఉంది. అబండెన్స్ నుంచి మీకు దొరుకుతుంది. మీకు ఇచ్చేది ఒక పర్సన్ కాదు, లేదా ఒక గవర్నమెంట్ కాదు, లేదా ఒక బిజినెస్ మ్యాన్ కాదు. మీకు ఇచ్చేవారు యూనివర్స్ ఈజ్ మై ఇన్ఫైనైట్ సోర్స్ ఆఫ్ సప్లై అని నమ్మండి. ఎస్ ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో మీకు ఏమర్థమైంది? యూనివర్స్ అబండెంట్గా ఉంది. ఇప్పుడే టైప్ చేయండి, ఎస్ యూనివర్స్ ఈజ్ అబండెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, బ్యూటిఫుల్ కమెంట్స్ పెడుతున్నారు చాలా మంది. వీఆర్ సో హ్యాపీ. ఎవ్రీ మంత్ 1 లక్కీ విన్నర్ని మేము సెలెక్ట్ చేస్తున్నాము. వీ విల్ గివ్ దెమ్ 25,000 రూపీస్ వర్త్ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్. మరి మీరు రెడీగా ఉంటే ప్లీజ్ ఇప్పుడే కమెంట్ చెప్పండి. ఎందుకంటే కమెంట్ పెట్టడం ద్వారా యూట్యూబ్ ఈ వీడియోస్ని ఇంకా ఎక్కువ మందికి చూపెడుతుంది. సో దట్ వీ కెన్ రీచ్ మోర్ పీపుల్. సైంటిఫిక్ నాలెడ్జ్, సైన్స్ బేస్డ్ అండర్స్టాండింగ్ ఎప్పుడైతే పెరుగుతుందో మనుషుల ఆలోచన విధానం చేంజ్ అవుతుంది. మనుషులు స్ట్రెస్ నుంచి, వర్రీ నుంచి, టెన్షన్ నుంచి బయటకు వస్తారు. దెన్ వీ కెన్ ద అబండెంట్ వరల్డ్. ప్రతి ఒక్కరూ హెల్తీగా, హ్యాపీగా, వెల్తీగా, సక్సెస్ఫుల్గా ఉండాలి. దట్ ఈస్ మై ఇంటెన్షన్. ఇప్పుడే షేర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ క్లాస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీరు ఇంకా జాయిన్ అవ్వకుండా ఇప్పుడే మా కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి అండ్ జాయిన్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. దిస్ అడ్వాన్స్ సైన్స్ ఇట్ విల్ బ్రింగ్ యూ మేనిఫెస్టేషన్ ఫాస్టర్. 100 times ఫాస్ట్గా మీరు మేనిఫెస్టేషన్ చేస్తుంది బై చేంజింగ్ యువర్ వైబ్రేషన్స్, బై చేంజింగ్. See you now. Join today and bring your life into a new world.